హలో ఉండవా ఎవడా మధ్యలో ఇక్కడ రెడీగా ఉన్నాం రే ఇది ఓపెన్ చేయండి రా ఎవడేడా హలో వసి మీరు పెద్ద కసి కదా మన వసి ఇంతకీ ఏం చేస్తుంటారు మీరు? సైంటిస్ట్ ని కనిపెడుతుంటాను. ఎవరిని? రోబో. ముందు నేను కనిపెట్టినవన్నీ మీకు ఒకసారి చెప్తాను. మందు కనిపెట్టింది ఇంగ్లీష్ వాడు, కానీ అది తాగే ముందు ఇలా తిప్పి ఇలా పైన కింద కొట్టాలని కనిపెట్టింది నేను. నెట్ కనిపెట్టింది ఇంగ్లీష్ వాడు, ఆ వీడియో బఫర్ అవుతున్నప్పుడు బయటకి ప్రయత్తుకుంటూ వెళ్ళి అది కనిపెట్టింది నేను. అన్ని కనిపెడుతున్నాను, కానీ మన శేఖర్ మాస్టర్ ఏ టైంకి ఎవరికి ఫోన్ చేస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాను. పూర్ణ సాంకి గ్యాపులో మధ్య కింద టేబుల్ కింద ఏం పెట్టుకుని తింటుందో కనిపెట్టలేకపోతా. నెల్లూరు నెరజానల్లో అక్షిత నాకెందుకు కనెక్ట్ అయిందో కనిపెట్టలేకపోతున్నాను. రాయలసీమ టీంలో భూమిక అడ్రస్ కనిపెట్టలేకపోతున్నాను. అంతా కనిపెట్టలేకపోతున్నాను. అందుకే ఈ కన్ఫ్యూజన్ లో ఏం కనిపెట్టాలో తెలియక ఈ రోబోను కనిపెట్టాను. వీడియో నా చిట్టి. హీ కెన్ ఫైట్, హీ కెన్ డాన్స్, బట్ హీ కాంట్. నా రోబోని మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది ఏ రాగమో చెప్పు. ఇది ఆది రాగం. నా రాగం ఏంట్రా? నీ దగ్గర వినిపించింది ఇది నాకు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేడు. అదేంట్రా? ఉంటే ఇలాంటి పాపిస్టోళ్ళని ఎందుకు పుట్టిస్తాడండి? అరే నువ్వు మొత్తం చెప్పేస్తాను, నీకు ఒక మంచి చెప్పు పెడతా. ఇప్పుడు ఏదైనా అడగండి, కరెక్ట్ గా చెప్తాడు. ఆది ఎలాంటి వాడు? మహానుభావుడు, దేవుడయ్యా. మామూలుగా అమ్మాయిలు చూసినప్పుడు ఆది ఏం చేస్తుంటాడు? అమ్మాయి కనిపిస్తే తల దించుకొని కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాడు. అంత గొప్ప వ్యక్తి అయ్యా. ఇక ఇంత మంచోడు అంటే ఇంక నువ్వు ఎప్పటి నుంచో వెంట పడుతున్న అమ్మాయి ఇంకా పడిపోవాల్సిందే. పిలిపించి ఈ రోజు ఏ బంధువుతో వాళ్ళు వచ్చాక కూడా ఇవే చెప్పించు. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. ప్రదీప్ మా మామయ్య. చేతిలో కత్తేంటి సార్? ఎవడన్నా అమ్మాయి కళ్ళు చూస్తే కళ్ళు తీసిస్తా, చెయ్యేస్తే చెయ్యి తీసిస్తా, కాలేస్తే కాలు తీసిస్తా, వేరేస్తే అది కూడా తీసిస్తా. అయితే మా వాడికి ఇంకా మా మామయ్య అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఒకసారి నువ్వు మామయ్య వెళ్ళమ్మా, వెళ్ళి అడుకో. ఓకే మామయ్య. నీకు మామయ్య అంటే నాకు బాబాయ్ అవుతాడు. బాబాయ్ నన్ను కూడా వెళ్ళి ఆడుకోమని చెప్పండి. వద్దు, నువ్వు ఆడితే అమ్మో. బాబాయ్ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. నువ్వు ఎలాంటి వాడిని నేను తెలుసుకోవాలి. నేను ఎలాంటి వాడినో తెలుసుకోవడం ఈజీ. నేను కనిపెట్టిన రోబో అన్ని చెప్పేస్తాడు మీకు. అమ్మో చెప్పు తీసేశాడు. ఇప్పుడు చెప్పురా. ఆది ఎలాంటి వాడు? నీచుడండి, నికృష్టుడండి. ఎరా ఆది దేవుడా. షూటింగ్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే చెప్పొచ్చా అండి అది కూడా? ఫ్యాక్షన్ ఇస్తే అండి మీరు మరి కుస్తీ పోటీలు అరిచినట్టు దాన్ని జై ఓయ్ అంటున్నారు ఏంటండి? బాబాయ్ వచ్చేయండి. యాక్చువల్లీ ఆది గారు ఈ రోజు ఏం గెటప్ ఉంది? రజనీకాంత్ గారు కదా, వచ్చి కూర్చున్న స్టైల్ కూడా అలాగే ఉండాలి. నరసింహ మ్యూజిక్ ఏంట్రా? మిమ్మల్ని రజనీకాంత్ నల్లమండి నడుము పట్టినట్టు అలా నడుస్తారేంటి సార్? ఏమయ్యా నరసింహ రాలేదా? అదేంటి శివాజీ అండి. రజనీ సార్ స్టే కేసు ఎక్కడం ఒక స్టైల్ ఉంది, అదొకటి ట్రై చేద్దాం. ఏ బాబు తొందరగా ఫాస్ట్.
పెద్దానికి ఆయుసం వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఏమయ్యా అక్కడ సోఫాలో కూర్చొని చప్పట్లు కొట్టుకోకపోతే బాబాయ్ గారు వచ్చారు ఇంప్రెస్ చేయాలి ఏమీ లేదంటే రా దేనికండి? రానా ఆ అమ్మాయి పిల్లలు మీరు పిలుస్తారేంటండి? వస్తావా లేదా? వస్తా. నీకు నా అమ్మాయి కావాలి అంతే కదా? ఖచ్చితంగా కావాలి. నేను వెరీ సింపుల్ టెస్ట్ పెడతాను, అందులో పాస్ అయితే యూ కెన్ టేక్ హర్. ఓకే. ఫస్ట్ టెస్ట్ బ్లైండ్ ఫోల్డ్. ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ దూరంగా సర్కిల్ దూరంగా నుంచోండి. ఓకే, నేను చెప్పినప్పుడు అందరు దూరం. గర్ల్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా రావచ్చా? బాబు మీరు రావద్దు బాబు, మీకు దండం పెడతా. నెల్లూరు నిర్జనాలు బ్యాక్ జరగండి. ఒక్కళ్ళేనన్నా చేయి, దాని తర్వాత సార్ గుర్తుపడతాం. చిన్నగారా రెడీ? ఇంత వెచ్చగా ఉందంట ముద్దు. ఇంత వెచ్చగా. ఎవరెవరు? ఆ, 5. ఐశ్వర్య టీమ్ లో మేల్ గెటప్ వేస్తుంది కదా ఆ అమ్మాయి. రాంగ్ ఆన్సర్. పెట్టింది అమ్మాయి కాదు, అక్షిత పెట్టింది. అక్షితానా? ఇన్నాళ్ళు నాకు తెలుసు అన్న, ఇప్పుడు నిజంగా అక్షిత పెడితే గుర్తుపట్టలేదు. సరే నెక్స్ట్. బుగ్గ మీద పెట్టమనబ్బా. ఓకే, రెడీ. ఏం కోరికలో చూడు, బొగ్గ మీద పెట్టాలంటే. గెస్ చేయి, నీకు బాగా తెలిసిన పేరు. ఎవరో తెలియదు గాని మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం వంకాయ కూర తిన్నట్టున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకోండి, మళ్ళీ వచ్చి కిస్ చేస్తారు. కిస్ చేసిన తర్వాత మీరు ఐ ఓపెన్ చేయండి. ఓకే రెడీ? అది కళ్ళు మూసుకునుండు. చూడు, రెడీగుండు, కళ్ళు తెరిచి చూడు. ఒక్క ఆన్సర్ అయినా కరెక్ట్ చెప్పావా? ఏంటి వీళ్ళందరూ చేత పెట్టించారా నాకు? మరి అడిగావు. నువ్వు పట్టుకో. ఈ లలిత కళల్లో ఈడు ఉంటాడు, ఎందుకంటే నా కోరస్ సింగర్ వీడు. ముందు పాట చెప్పండి సార్, మాకు ఏ పాట పాడబోతున్నారు? నేనా? దాక్కో మేక. మొత్తం తినేయాలి సార్, నో చీటింగ్. చిన్నగా వస్తున్నాయిరా. రెడీ? దాక్కో మేక, పులొచ్చి కొరికింది పీక. అమ్మోని అమ్మ గొప్పదే. పాడరా ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు అదికి పాట వస్తుంది. దీనికి స్పెషల్ మంత్రం. అందమైన కుందనాల బొమ్మరా. అది కొంచెం తిను, ఇంకా స్వీట్. కొంచెం ఒకసారి తెలుస్తుంది నీకు. సరే ఒప్పేసుకో, ఓడిపోయారు ఒప్పేసుకో. ఇదేంటండి వచ్చి ఏడిపిస్తారేంటి? పెళ్లి అయిన తర్వాత ఇదే జరుగుతుంది, ఇది ప్రాక్టీస్. ఇది ఏడ్చినా పర్లేదు, పెళ్లి చేయండి నాకు ఫస్ట్. ఫస్ట్ లో ఫెయిల్ అయ్యావు, సెకండ్ లో ఫెయిల్ అయ్యావు, నేను ఇవ్వను. నువ్వేం బాధపడకు. నమ్మకం లేదా? అసలు నమ్మకం లేదా అనే క్వశ్చన్ మీకు ఉందా అసలు? మీరు దయచేసి నాకు ముసలావిడితో పెళ్లి కుదిరినా కూడా మీరు రావద్దు. బ్రదర్ నువ్వు కూడా. హలో, నేను లేకుండా నువ్వు ఎలా చేసి? అది విగ్గా. రోబో ఆహా, వెళ్దాంపా, మనం ఇంకొకటి కనిపెడదాం. ఈ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పటి వెలుగెవరు. సాడ్ ఎందుకు? ఆయన వెళ్ళిపోతున్నారు, హ్యాపీ మ్యూజిక్ కావాలి మాకు. బయటికి పోరా. బాగానే చేశారు కదరా. రోబోలు వస్తుంటారు పోతుంటారు, వచ్చి ఎక్కడికి పాడు. సార్ ఏదైనాది కానీ ఫస్ట్ లైన్ అంత ఫాస్ట్ గా వెళ్ళకండి సార్, పిన్నులు అవి కూడా వచ్చేస్తున్నాయి సార్ బయటికి. జాగ్రత్త సార్.
చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి రిక్వెస్ట్ యూ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. మీ మామయ్య గారు వెళ్ళిపోతున్నారు, కొంచెం బాధపడకు, నీకేం పర్లేదు. ఒక్క నిమిషం. నాకు వద్దు ఈ గెటప్, ఏదైనా చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళు వస్తారు, బీ కేర్ఫుల్. నీకు నెక్స్ట్ వీక్ కూడా ఏమీ లేదనమాట అయితే.